అందరికీ నమస్కారం అండి. తెలుగువారి మహావిష్ణువు శ్రీకాకుళేశ్వర స్వామి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆంధ్రా వల్లభుడు, ఆంధ్రా నాయకుడు, ఆంధ్రా మహావిష్ణువు ఇంకా మరెన్నో పేర్లతో భక్తుల చేత పూజలందుకుంటున్నాడు శ్రీకాకుళేశ్వర స్వామి. కలియుగంలో పాపభారం తగ్గించటానికి ఈ స్వామి ఆవిర్భవించాడని భక్తుల విశ్వాసము. కృష్ణా జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి చారిత్రకంగా, పౌరాణికంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రీకాకుళేశ్వర స్వామి కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో శ్రీకాకుళం గ్రామంలో కొలువై ఉన్నాడు. ప్రసిద్ధి చెందిన 108 పుణ్యక్షేత్రాలలో ఇది 57వదిగా చెప్తారు. శ్రీకాకుళంలో స్వామివారు స్వయంభువుగా వెలసి పాపాలను హరిస్తున్నాడని భక్తులు నమ్ముతారు. శ్రీకాకుళం క్షేత్రము సాక్షాత్తు బ్రహ్మదేవుని ప్రయత్నం వలన ఉద్భవించిందని పురాణ కథ వలన తెలుస్తుంది. కలియుగంలో రోజురోజుకు పాపాలు పెరిగిపోతున్నాయని దేవతలంతా చాలా బాధపడతారు. వాళ్ళంతా చతుర్ముఖ బ్రహ్మతో భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో మహావిష్ణువు కోసం తపస్సు ప్రారంభించారు. ఆ తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. భూలోకములో ఈ ప్రాంతంలో మీరు కొలువై ఉండి భక్తుల పాపాలను హరించాలని దేవతలంతా కోరారట. అందుకు నారాయణుడు సమ్మతించటంతో చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా శ్రీ మహావిష్ణువును అక్కడ ప్రతిష్ఠించాడు అంటారు. బ్రహ్మకు ఆకులమైనందుకు కాకుళం అని పేరు వచ్చిందని, శ్రీహరి ఆ చోటనే ప్రతిష్ఠుడైనందువలన కాకులేశ్వరుడిగా కీర్తి పొందాడని పురాణ కథనము. ఉపనిషత్తుల ప్రకారము బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు వరుసగా సంస్కృతము, ఆంధ్ర, ప్రాకృత భాషలు చాలా ఇష్టమైనవి. ఆంధ్ర భాష పైన ప్రీతితోనే మహావిష్ణువు శ్రీకాకుళంలో కొలువుదీరాడని పురాణంలో చెప్పబడింది. ప్రాచీన కాలంలో ఇక్కడికి సమీపంలో ఉన్న నదీ మార్గాన వ్యాపారాలు జరుగుతుండేవి. దారిన వెళ్లే నావికులు ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళేవారట. వాళ్ళంతా ఈ ప్రాంతాన్ని సిరికొలను, సిరికి కొలను అని పిలిచేవారట. అదే కాలక్రమేణా శ్రీకాకుళంగా మారిందని చెప్తారు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలోనే ఇక్కడ స్వామికి ఆలయం ఉండేదట. తరువాత ఇక్కడ స్వామి అదృశ్యమైపోయాడట. దాదాపు 1000 ఏళ్ల పాటు ఎవరికీ కనిపించలేదట. తరువాత కొన్నాళ్లకు ఒరిస్సా పాలకుడైన అంగపాలుడి ప్రధానమంత్రి నరసింహవర్మ ఒకసారి కాంచీపురానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో కృష్ణా తీరాన ఉన్న శ్రీకాకుళానికి వచ్చాడు. ఈ క్షేత్ర మహిమ తెలుసుకొని అదృశ్యమైన విగ్రహం ఎక్కడుందో కనిపెట్టి పునఃప్రతిష్ఠ చేయాలి అనుకున్నాడట. దానికోసం ఎన్నో గ్రామాలు వెతికినా ప్రయోజనం లేకపోవటంతో తీవ్రమైన నిరాశకు గురయ్యాడట. ఒకరోజు రాత్రి స్వామి ఆయన కలలో కనిపించి వేమశర్మ అనే బ్రాహ్మణుడి ఇంటి ఆవరణలో ఉన్నానని చెప్పాడట. వెంటనే నరసింహవర్మ ఆ ప్రాంతానికి వెళ్ళి తవ్వకాలు జరపగా విగ్రహం బయటపడింది. దాన్ని శ్రీకాకుళానికి తీసుకొచ్చి పునఃప్రతిష్ఠించినట్లు చెప్తారు. రాజ్య విస్తరణలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చారు. శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకొని ఆ రాత్రికి ఊర్లోనే బస చేశారు. రాయలవారికి రాత్రి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఆంధ్రా కావ్యాన్ని రచించమని చెప్పాడట. దాంతో అముక్తమాల్యద రచనకు రాయలవారు ఇక్కడే ఉపక్రమించారని చెప్తారు. ఆలయ ఆవరణలో ఆగ్నేయమూల 16 స్తంభాల మండపంలో ఈ రచనను రాయలు ప్రారంభించారు. దానితో ఆ మండపానికి అముక్తమాల్యద మండపంగా పేరు స్థిరపడిపోయింది. మంటపం మధ్యలో రాయలవారి విగ్రహం కూడా ఉంది. ఈ దేవాలయం గోడలపైన 12, 13 శతాబ్దాల నాటి శాసనాలు 30కి పైగా ఉన్నాయి. స్వామివారి పంచలోక విగ్రహాన్ని 1205లో భృగుమళ్ళ అనంతభోగయ్య చేయించి ఇచ్చినట్లు విగ్రహం పైనున్న శాసనం ద్వారా తెలుస్తుంది. విజయనగర సామ్రాజ్య పతనానంతరము ఆ ప్రాంతము గోల్కొండ నవాబుల పాలనలోకి వెళ్ళింది. తరువాత దేవరకొండ ప్రభువైన యార్లగడ్డ కోదండరామన్న ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాడని చరిత్రలో చెప్పబడింది. తరువాత జమీందారులైన యార్లగడ్డ వంశీయులే ఇప్పటికీ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. నారాయణ తీర్థుల వారు శ్రీ కృష్ణాలీలా తరంగణిలో ఆంధ్ర మహావిష్ణువును కీర్తించారు. శ్రీనాథుడు కూడా క్రీడాభిరామంలో ఈ క్షేత్ర మహిమను, తిరునాళ్ల వైభవాన్ని కొనియాడాడు. ఆలయానికి సమీపంలో ఉన్న కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే పాపపరిహారం అవుతుందని భక్తుల నమ్మకము. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ కాకుళేశ్వర స్వామిని ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. విజయవాడ నుంచి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న
శ్రీకాకుళానికి కొడాలి మీదుగా బస్సులో రావచ్చు. విజయవాడ నుంచి నేరుగా బస్సులున్నాయి. కొడాలి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళానికి ఆటోలలో కూడా వెళ్ళవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.